జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, దాదాపు అన్ని పార్టీలతోటి మంచి సఖ్యతతోనే వెళ్తున్నాయి. కానీ క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు అవతల పార్టీతోటి నిజంగానే ఒక గీత గీస్తే గీత అవతలో లేకుంటే గీత యువతలో ఉండేటువంటి స్థితిలో కార్యకర్త మనస్తత్వాలు కానీ కార్యకర్తలు పనిచేయడం కానీ ఉంటుంది. కానీ జిల్లా నాయకత్వం వాళ్ళు అన్ని పార్టీలతో మింగిలై అందరితో మంచిగా ఉండడం చూసినప్పుడు, ఇలా ఘర్షణ వాతావరణం క్షేత్రస్థాయిలో జరిగినప్పుడు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు కార్యకర్తలకి? ఇది సహజంగానే 3 పార్టీలు ఉంటాయి. 3 పార్టీలు సమన్వయంతో చేయడం అనేది అది ఒక రకమైనటువంటి కొంత కష్టం లాగా ఉంటుంది. కానీ ఈసారి కూటమి ప్రభుత్వంలో కూటమి పార్టీలు కూడా చాలా సమన్వయంతో పనిచేస్తుంది. రాష్ట్ర స్థాయిలో అసలు ఎంత సమన్వయంగా పనిచేస్తున్నది మన కళ్ళకు కనిపిస్తుంది, మనకు అర్థమవుతుంది. ఓకే, కొన్ని సమస్యలు క్షేత్రస్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ అసెంబ్లీ స్థాయిలో కానీ కొన్ని ఉంటాయి. కొన్ని చోట్ల కొంత అసంతృప్తులకు ఉంటాయి. కొంత సరైనటువంటి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, కలుపుకొని పోలేకపోవడం వల్ల కొన్ని చోట్ల ఉంటాయి. వాటిని సరిచేయడానికి 3 పార్టీలు కూర్చుంటున్నాయి. దానికి సమన్వయం చేసేటువంటి వ్యవస్థలు నడుస్తున్నాయి. దాదాపు అవి జరుగుతున్నాయి కూడా. ఉదాహరణకు మనం తీసుకున్నట్టయితే మనము బీజేపీ పార్టీ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేశాము. ఇది అటల్ బిహారీ వాజ్పేయి కార్యక్రమాన్ని. అది ఎంతో సమన్వయంతో ప్రతి జిల్లాలో ఒక విగ్రహం ఏర్పాటు చేసే క్రమంలో 3 పార్టీలతో సమన్వయం కలిసి చేయడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్గా అందరూ వాళ్ళు కూడా జనసేన, టీడీపీ వాళ్ళు కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళు ముఖ్య అతిథులుగా ఉన్నారు. ముఖ్య అతిథులు వచ్చారు, ముఖ్య నాయకులుగా వచ్చారు. దానిలో వాటికి సంబంధించిన వాళ్ళ అనుభవాలు చెప్పారు. అది ఒక పెద్ద ఎత్తున స్కీమ్ జరిగింది. ఇది సమన్వయం లేకుండా జరగదు. చిన్న కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉంటాయి. అవి సహజంగా ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేయడానికి వ్యవస్థ అనేది పనిచేస్తుంది.